నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద 3వ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ గత 2 నెలల నుంచి మాజీ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు చట్ట వ్యతిరేకంగా సీలింగ్ ల్యాండ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సంబంధిత అధికారులు అతనిపై సివిల్ అండ్ క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అది సీలింగ్ ల్యాండ్ అయితేనే కదా 2007 సంవత్సరంలో ఒకేసీ పేరుతోటి డీకే నెంబర్ 134 పట్టా ఇచ్చారు కదా, అది ఆయన సొంత భూమి అయితే మీరు ఎవరు పట్టా ఇవ్వడానికి అని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలోని భూస్వాములు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తుంటే ప్రభుత్వ అధికారులు గాని బాధ్యత కలిగిన నియోజకవర్గం ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మిత్రులారా, గత 2 నెలల నుంచి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ వినుకొండ ప్రాంతంలో అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు, పెత్తందారులు, భూస్వాములు, మాజీ ప్రజాప్రతినిధులు ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి సంబంధిత రెవెన్యూ అధికారులకి గ్రీవెన్స్ లో రిపోర్ట్ చేయడం జరిగింది. 2 నెలలు అయినప్పటికీ ఈ రోజు కూడా ఆ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ల మీద ఏ అధికారి కూడా స్పందించలేదు. అదేవిధంగా ఈ వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారికి కూడా రిప్రజెంటేషన్ చేశాం, వారు కూడా పట్టించుకోలేదు. ఇవాళ ప్రధానంగా 15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 212 సర్వే నెంబరు 175 సెంటు సీలింగ్ భూమి. ఈ సీలింగ్ భూమి ఎవరు కొనకూడదు, అమ్మకూడదు. ఇది గోనుగుంట్ల వెంకటేశ్వరరావు గారు సంబంధించినటువంటి ఈ భూమి 1976 సంవత్సరంలో సీలింగ్ యాక్ట్ కింద ఆ భూమిని ప్రభుత్వం వారికి ఒప్పచెప్పడం జరిగింది. ఆ భూమి తర్వాత ఒక వినుకొండలో ఉన్నటువంటి ఒక ఎస్సీ పేరుతోటి డీకే పట్టా ఇవ్వడం జరిగింది. ఆ డీకే పట్టా రామదాస్ గారు మరణించిన తర్వాత వారి కుమారుడైనటువంటి నాసరయ్య పేరుతోటి 134 డీకే నెంబర్ పేరుతో 2002 సంవత్సరంలో ఈ డీకే పట్టా మరలా ఇవ్వడం జరిగింది. ఇదే అధికారులు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డీకే పట్టా ఇచ్చారు. అంటే అది ప్రభుత్వ భూమని, సీలింగ్ భూమని, ఇది ఎవరు అమ్మటానికి వీల్లేదని, కొనడానికి వీల్లేదని చెప్పేసి చట్టంలో ఉంటే ప్రముఖ కాంట్రాక్టర్ నరసింహారెడ్డి అతన్ని బెదిరించి డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చూపించి తను సక్రంగా డబ్బులు ఇవ్వకుండా బెదిరించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని లబ్ధిదారుడు వెళ్ళి ఆనాటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చెప్పగా ఈ సమస్యని పరిష్కారం చేస్తానమ్మని చెప్పేసి వారిని బెదిరించి ఈయన రికార్డులు మొత్తం తారుమారు చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవాళ పారిశ్రామికవేత్త బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వ భూములను ఈ విధంగా ఆక్రమించుకుంటా పోతే మిగతా పెత్తందారులు, గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు ఏ విధంగా ఉంటారనేది కూడా ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాం. వినుకొండ నియోజకవర్గంలో 25,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఈ నియోజకవర్గంలో ఎస్టీ, ఎస్సీ, బీసీలు భూమి లేక ఈ ప్రాంతంలో సేద్యం చేసుకోవడానికి అవకాశాలు లేక ఒకవైపున హైదరాబాద్, మరోవైపున బెంగళూరు బతకడం కోసం వలసపోయారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలు, దళితులకి ఇవాళ ప్రభుత్వ భూములు భూస్వాములకి, పెత్తందారులకు కాకుండా పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల ఎడల సకాలంగా స్పందించి పరిష్కార మార్గానికి ఎంఆర్ఓ గారు రాకపోతే దీని భవిష్యత్తులో తీవ్ర ఆందోళన కార్యక్రమాలని చేయాల్సి వస్తుంది. ఆందోళన కార్యక్రమంలో లాంటి ప్రాబ్లం ఏమొచ్చినా ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు బాధ్యత వహించాల్సి వచ్చింది. ఎందుకంటే ఉత్తప్పుడు ఇవాళ ప్రెస్ ముందు కూర్చొని ఒక్కరి బొల్లా బ్రహ్మనాయుడు, జీవీఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ మేషాలు చెప్పుకొని తొడగొట్టి నీ సంగతి తెలుపుతామని ప్రజలు మా నాయకుడు బ్రహ్మాండంగా మాట్లాడిందంటే, మా నాయకుడు బ్రహ్మాండంగా మాట్లాడిందని అమాయక ప్రజల్ని, తమ యొక్క ప్రతిపక్షం, అధికార పక్షాన్ని కాపాడుకోవటానికి సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇస్తారు. నిజమే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ అక్రమంగా మరి ఈ భూములు దున్నుకున్న వాళ్ళని, స్వాధీనం చేసుకున్న వాళ్ళని
ఒకవైపున గవర్నమెంట్ టేకప్ చేసి భూములు తీసుకొని వారి పైన ఇవాళ క్రిమినల్ చర్య తీసుకుంటుంటే ఈ రోజున వినకొండ నియోజకవర్గంలో ఈ శాసనసభ్యులు జీవీఆర్ ఆంజనేయులు ఎందుకు ఈయనపై చర్య తీసుకోడు, ఎందుకు ఈ భూములు స్వాధీనం చేసుకోమని చెప్పడం ఆలోచించాలా? దీని మర్మం ఏంటి? దీని వెనక ఎవరెవరు అంటే పైకి రెండు పార్టీలుగా రెండు వ్యక్తులుగా కనపడతారు, కానీ ఒకరే. కాబట్టి ఇలాంటి బోటుగా మాటలు నమ్మకుండా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వ భూములు కాపాడుకొని లేనటువంటి పేదలను పంచుకోవడానికి భవిష్యత్తులో లిబరేషన్ పార్టీ చేసేటువంటి ఇవాళ ఉద్యమాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ రోజు ఈ వంట కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారావు గారు కూడా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి నోబెల్ బహుమతి ఆయన గారికి ఎలాగిస్తారు అన్నది రాత్రి జరిగినటువంటి యుద్ధంలోనే మనకు కనిపిస్తా ఉంది. అందుచేత సిపిఎం లిబరేషన్ పార్టీ ఎటువంటి పరిస్థితులను కూడా యుద్ధాలు వ్యతిరేకిస్తా ఉంది. అట్లాగే ఇక భూమి సమస్య వచ్చేటప్పటికీ మరి గతంలో జగన్ గారు చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ రకంగా దొంగ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ భూముల్ని అట్లాగే ఎవరి పేర్లో బినామీ పేర్లు పెట్టినటువంటి ఈ రిజిస్ట్రేషన్ల కోసం నేను వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రయత్నం కూడా చేయకుండా దాన్నే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. గత ఎమ్మెల్యే గారు బినామీ పేర్లతో చేయించుకున్న రిజిస్ట్రేషన్ని రద్దు చేయవలసిన అవసరం ఉంది, కానీ చేయడం లేదు అంటే దాని అర్థం ఏదైతే ఉందో మనందరూ కూడా గమనించాలి. వీళ్ళు ఏదైతే ఉందో కేవలం ప్రజలు మభ్య పెట్టుకోవడం కోసమే విమర్శలు తెప్పించి వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి పరిస్థితులను కూడా కీలకమైన అంశాల్లో వాళ్ళిద్దరు కూడా ఒకటే అన్నది ఈ వ్యవహారమే మనకి బట్టబయలు చేస్తూ ఉంది. అందుచేత ఈ ఉద్యమాన్ని వారు మామూలుగా రెవెన్యూ అధికారులు కలగ చేసుకుని పరిష్కారం చేయలేనట్లయితే రాబోయే కాలంలో దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన రావూరి బ్రహ్మయ్య, అంకమ్మ ఆదివారం రాత్రి రోజులాగానే పనులు ముగిసిన తరువాత ఇంటికి తాళం వేసి 6 బయట నిద్రించారు. అంకమ్మ ఈ రోజు ఉదయాన్నే తలుపులు తీయగా ఇంట్లో నుండి దట్టమైన పొగలు రావటంతో భయభ్రాంతులకు గురై ఇల్లు కాలిపోతుందంటూ కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అమ్మవారు వెలిసిందని, విచిత్రంగా ఇంట్లో దట్టమైన పొగలు వస్తుండటంతో గమనించిన స్థానికులు తలుపులు తీసి చూసిన తరువాత ఇంట్లో రాళ్లగుట్ట వెలిసి ఉంది. అమ్మవారు ఒంట్లోకి వచ్చి, మీ ఇంట్లో తిష్టి వేసి ఉంటాను, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయి నాకు గుడి కట్టిస్తే మీకు, ఇంట్లో వారందరికీ, ఊరికి మంచి జరుగుతుందని చెప్పారని, ఆ ఇంట్లో వారికి 3 రోజుల నుండి విరోచనాలు, వాంతులు, జ్వరాలు పూర్తిగా నయమయ్యాయని ఆ ఇంట్లో ఉంటున్న వారు ప్రత్యక్షంగా తెలియజేశారు. విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకొని పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో కళారత్న అవార్డు మరియు ఏలూరులో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల్లో కవిరత్న అవార్డు, విజయవాడలో జరిగిన తెలుగు వెలుగు సాహితీ జాతీయ వేదిక వారి కార్యక్రమంలో నంది అవార్డు అందుకున్న వినుకొండ పట్టణానికి చెందిన కవి కమలారాంని పట్టణానికి చెందిన వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు, వారి శ్రేయోభిలాషులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సులభమైన తేట తెలుగులో సామాన్యులను సైతం రంజింపచేసే విధంగా రచనలు చేయటం కమలారాంకే చెల్లిందన్నారు. క్లుప్తమైన కవితలతో గంభీరమైన భావాన్ని అందించటం కమలారాం సొంతమని, అనేక కవితలు, సినీ గేయాలు సైతం రచించిన వినుకొండ వ్యక్తిగా, మంచి స్నేహశీలిగా పేరు పొందిన కమలారాం వివిధ వేదికలపై సన్మానించడం ఎంతో ఆనందదాయకమన్నారు. తదుపరి కమలారాంని దుశ్శాలువలు, పూలమాలలతో సత్కరించి అభినందించారు. తన సాహిత్యాన్ని ఆదరించిన పాఠకులకు, వినుకొండ ప్రజలకు మరియు అభినందించిన, సత్కరించిన వారికి కమలారాం తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.